ರೈತನ ಬಜಾರ್ಗೆ ಬೋರ್ಡ್ ಆಗಿದೆ ಪರ್ಸನ್ 600 उसमें जरा खाने कंपनी के बाद 1.5 HP मोटर को 100,000 लीटर की टैंक है बोर्ड अल्लाह ऑलरेडी ఇది రెండు విషయాలు ఉన్నాయి. ఈ వెజిటబుల్ మార్కెట్లో గతంలో బాత్రూములు లేకపోతే బాత్రూములు పెట్టించినా కానీ మెయింటైన్ చేయడంలా అవి రెండు మున్సిపాలిటీ తరఫునే మీరు చేయించాలా. వాటర్ లేదు అక్కడ, ఆ వాటర్ ఒకటి పెట్టించాలి. అట్లే ఆ మార్కెట్లో వాళ్ళు ఇప్పుడు బోర్డు ఒకటి పెట్టినారు, సిస్టమ్ ఒకటి పెట్టించేసేయండి. దాంతోపాటు ఒక ఆర్ఓ ప్లాంట్ పెట్టించేసేయండి మున్సిపాలిటీ తరఫున. ఇక్కడ మీకు ఒకవేళ ఇబ్బంది అంటే మేము ఏదైనా ఎల్ఏడిఎఫ్లో ఇస్తాం. ఒక ఆర్ఓ ప్లాంట్ పెట్టించేసింది వెజిటబుల్ మార్కెట్లో. ఇది కొంచెం వార్ఫుడ్ బేసిస్ మీద చేయించండి. ఇవి స్మాల్ థింగ్స్. ఇవి మీరు ఇమీడియట్గా అటెండ్ చేస్తే ద పీపుల్ విల్ హ్యావ్ ద కాన్ఫిడెన్స్ ఇన్ ద సిస్టమ్. లేకపోతే చిన్న చిన్న పనులను కూడా చేయకపోతే వాళ్ళు నమ్మాల్సిన అవసరం కూడా లేదు. మరి रास्ते में कर रहा है बैठो बैठो ఈ గ్రీవెన్స్ తర్వాత మీరే మాట్లాడి హౌసింగ్ మీద, ఇది హౌస్ సైట్స్ మీద మీ ఎక్స్పీరియన్స్ ఏందో చెప్పండి ఒకసారి. అంటే మనం రిపీటెడ్గా ప్రజా దర్బార్లో మీరు అటెండ్ అవుతున్నారు. మనకు వచ్చినటువంటి గ్రీవెన్సెస్లో ఎక్కువ భాగము హౌస్ సైట్స్ మీద, పెన్షన్స్ మీద వస్తుంది. ఇది మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి, ప్రాక్టికల్ డిఫికల్టీ ఏందో చెప్పండి. వాళ్ళకి అర్థం కావాలా. మా వాళ్ళు ఇప్పించేస్తాం ఉంటారు, అన్నీ ఇప్పించేస్తామంటే కాదు కదా, వాస్తవం ఏందన్నది. అక్కడ వాళ్ళతో మాట్లాడుకొని 62, 63 వేసుకుని కొంతమంది ఇస్తున్నారు. అది ఒక కారణం అండి. ఇంకా గౌరవ తహసీల్దార్ గారు చెప్పినట్లు ఎవరికైతే ఆధార్ బేస్డ్, ఆధార్ పరంగా వాళ్ళ ఇంట్లో కారు కలిగి ఉన్నా, లేదంటే ఒక ఇల్లు 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ ఉన్నా, అంటే మనకి దాదాపుగా మన వద్ద చాలా తక్కువ మందికి ఉందండి. 1000 చదరపు అడుగులు తక్కువగానే చాలా మందికి ఉన్నాయి. మధ్య మనకి వర్తించదు దాదాపుగా. ఇంకా ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ కడతా ఉంటే, అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి వాళ్ళకి ఉంది, ఇట్లా ఈ విధంగా కొన్ని మనకి అనర్హత కలిగి ఉన్నారంటే వీళ్ళకి అర్హత అనేది వర్తించలేకపోతుంది. ఇది ఒకటి ఫోటో పెట్టుకోండి, డిఎస్పీ గారికి కొట్టండి. కౌన్సిలర్ గారు నేను కూర్చొని, ఇది ఆర్డీఓ గారు మీరు ఎంక్వైరీ చేయించి డబ్బు తీసుకొని చేసింటే ఎంక్వైరీ చేసి అతని మీద ఇంకా చాలా ఉన్నాయి అలిగేషన్స్, ఎఫ్ఐఆర్ చేయించేసిండు. ఇందులో చాలా మంది వృద్ధాప్య పెన్షన్స్ ఆయన పిలిపించి డబ్బులు ఇప్పించే పని పెట్టద్దండి, ఎఫ్ఐఆర్ కట్టించండి ఫస్ట్. మేము వారికి పెడతామండి. అక్కడ తీసుకున్నారు కదా, ట్యాప్ లేకుండా అమౌంట్ వస్తుంది, ట్యాప్ కలెక్షన్ లేదు. మీరు ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టుకోండి. కమిషనర్ గారు ఏం చేసి ఉన్నారంటే 2 రకాలు ఉన్నాయి. కొంతమందికి అసలు నీళ్ళు ఇవ్వరు, బిల్స్ ఇస్తారు. కొంతమందికి నీళ్ళు ఇస్తున్నారు, బిల్లులు ఇవ్వడం లేదు. బిల్లులు ఎందుకు ఇవ్వలేదు అంటే లోకల్ లీడరు లేదు మీ మున్సిపాలిటీ స్టాఫ్ డబ్బులు తీసుకొని కనెక్షన్ ఇచ్చేసి ఉంటారు. రొక్కలేమన్నా ఏమేసి అర్జున్ ఇచ్చిన వాళ్ళు తిరిగి మీ సీట్లోనే కూర్చోండి. अभी घरां का है तुम्हारे वार्ड में? वार्ड में हमारे घरां एक भी नहीं है, 3-4 ही हैं, वो गुप्ते होती हैं, वो भी कैंसिल कर दिया। तहसीलदार गारू अंदर ले चलो मां क्या भाई अच्छे
అమ్మజాన్ భవిష్యత్తు అక్కడక్కడ నిలబడండి, బయట బయట కూర్చోబెట్టండి. देते ले अब विकलांग सर्टिफिकेट भी है। नेक्स्ट मंथ में रहते हैं। बचपन से हाँ जब से आपको वैसा जैसा बहुत प्रॉब्लम आती है। जनरेटर ऑन कराल चल जाती है, रात में ऑफ करने वाला भी आता है। हमें हो जाता है बना आना तो हूँ तुम्हारे लगा चलता है 1 से 10 बार ఫస్ట్ అయితే క్లీన్ చేయించండి టవర్ यहाँ भी अलग बार चालू करी बस कमीशन तो రెస్పాన్సిస్ होते नहीं రెస్పాండిస్ होते हेलो మనము తమాషదే మన కాలువలు కావాలా మన ఇండ్ల ముందర పోకూడదు, ఫోన్లు కావాలా మన ఇంటి దగ్గరలో టవర్లు ఉండకూడదు. సమస్య ఇదే. क्लीन है तो भी నీళ్లు కావాలా పైప్ పోకూడదు. బోలేంగ్ బోలేంగ్ పెన్షన్ రాలేదా? जैसे गिन पेंशन आती है, हाँ। एक साधारण में ये बच्ची रखेंगे, ये बच्चे को आधार कार्ड 2 ही इस कई को? आधार कार्ड तो आधार कार्ड 2 बना है इसके कई को? इसके नाम पर 2 कार्ड है आधार कार्ड है, एक आधार कार्ड आप जानते हैदराबाद जाना, ये बच्चे कौन बोला जाना हैदराबाद, इसकी बच्ची है बेटी, वो बेटी शादी करनी चाहिए। ఇంట్లో ముగ్గురు బ్రెయిన్ అంటే మతస్థితి తక్కువ ఉన్నారు. వీళ్ళకి ఒక్కొక్కరికి 2 ఆధార్ కార్డు క్రియేట్ అయ్యింది సార్. మనకి ఎందుకు వాట్ ఇస్ ద రీజన్? తెలుసు సార్, ఊర్లో ఒకటి ఇక్కడ ఉంది సార్. ఎందుకు వచ్చినాయి అట్లా? తెలుసు ఈ పెద్దవాళ్ళు ఎవరు పెట్టేసి అక్కడ పెట్టారు సార్, ఊర్లో బై మిస్టేక్ ఇక్కడే పెట్టారు. అది 3 ఆధార్లు బ్లాక్ అయిపోయింది సార్. ఇప్పుడు ఈ అమ్మాయి ఆధార్ రెక్టిఫై అయింది సార్, ఒకటి క్లియర్ అయిపోయింది ఒకటి. ఇప్పుడు మనం ఎట్లా రెక్టిఫై అయింది అది? వీళ్ళు మెయిల్ పెట్టారు సార్ హైదరాబాద్, అక్కడ ఒకటి నుంచి ఒకటి. ఇంకా ఈ అబ్బాయిది కొంచెం క్రిటికల్ ప్రాబ్లం ఉంది సార్, 2 కూడా అట్లాగే ఉన్నాయి. పెట్టినా కూడా వీళ్ళు అక్కడికి రమ్మంటున్నారు, హైదరాబాద్కి పిలుస్తున్నారు. సో ఈ అమ్మాయికి అయితే పెట్టదు సార్ మనం. ఇప్పుడు హైదరాబాద్కి రమ్మంటే డబుల్ ట్రిబుల్ ఉన్నాయి. ఎంతమంది ఉన్నారు ఇట్లా? ఓవరాల్గా ఈ రకంగా మెంటల్లీ రిటార్డెడ్ పర్సన్స్ కానీ ఫిజికల్లీ డిజేబుల్డ్ పర్సన్స్ కానీ డబల్ ఆధార్ ఉండి ఈ రకమైన వెరిఫికేషన్ కోసం ఎంతమంది ఉన్నారు? మనకు తెలిసి 7 మంది. నువ్వు 7 మందిని రమ్మన్నారా వాళ్ళు? 7 మంది అక్కడ పోతేనే. నువ్వు పని చేయి, ఖర్చులు మనం భరిద్దాము, వెహికల్ పెడదాం కావాల్సి ఉంటే పంపించండి, చేసేయండి. మీరు ఎక్కడో చోట యాక్ట్ చేయండి, దానికి వెహికల్స్ అవన్నీ ఖర్చు కావాల్సి నేను ఇస్తాను, చేయించండి. వాళ్ళకి ఎవరు చేయకపోతే ఎట్లా? అదేను వీళ్ళంతా 2 వస్తుంది. ఈ ఫ్యామిలీ వాడి ఇంట్లో అది ఇద్దాంలే. ఫస్ట్ పెన్షన్ చూడు వాళ్ళకి, ఫస్ట్ మీరు కొద్దిగా లీడ్ తీసుకో, వెహికల్ ఇస్తాం. అది చూడండి. కూర్చొని వాడే స్వాగతం సుస్వాగతం చెప్పండి అమ్మా. క్లాస్ కొట్టి ఒకసారి అందరూ క్లాస్ కొట్టి రామ్మా. రండి పవన్, దా పవన్. ఫస్ట్ వాళ్ళది తీసుకుందాం గ్రీవెన్సెస్. जगह है तुमना అన్ని టిట్కోనేనా మనం ఇప్పుడు ఇవ్వాల్సింది? కమిషనర్ గారు, హౌసింగ్లో అర్బన్ ఏరియాలో టిట్కోనేనా అందరికీ పట్టాలు ఇస్తున్నామా? ఇంతమంది పట్టాలు ఇచ్చే కంటే ఆ ఇల్లు కట్టించేది మీరు. ఏ రంగా డిస్క్వాలిఫై అవుతున్నారు వాళ్ళు? కొంత